మాస్ రాజా రవితేజ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. మాస్ జాతర తర్వాత రవితేజ లైన్ పై మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ఖరారైనట్టు తెలుస్తోంది. రవితేజతో సోషియో ఫ్యాంటసీ జానర్ లో మరో చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత నాగవంశి వెల్లడించారు. దీంతో మాస్ మహారాజా నుంచి మరో వినూత్న ప్రాజెక్ట్ ను చూసే అవకాశం ఉందని అనిపిస్తోంది. మ్యాడ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు తన మూడో సినిమా కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే మూడో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఈసారి రవితేజ కోసం భారీ కథ రెడీ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రవితేజ కోసం ఓ స్టోరీ సిద్ధం చేశారు. ఆయనకు ఆ స్టోరీని చెప్పేశారు కూడా. అయితే ఇది సూపర్ హీరో స్టోరీ అని టాక్. అయితే దీని యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను జత చేశారు. రవితేజ సూపర్ హీరో లాంటి కథని ఎంచుకోవడం ఇదే మొదటిసారి. ఈ రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో సూపర్ హీరో సినిమాలపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇప్పుడు రవితేజ కూడా అదే జోనర్లో సినిమా చేయబోతున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలన్నది ముందు ప్లాన్. ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్న రవితేజ అయితే ఈ మూవీ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే వస్తోంది. ఆ తర్వాత వెంటనే మరోసారి ఇదే బ్యానర్లు మరో సినిమాకు ఓకే చెప్పారు. ధమాకా మూవీ తర్వాత చేసిన సినిమాలు కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. వరుస ఫెయిల్యూర్తో అల్లాడుతున్న మాస్ మహారాజా ప్రస్తుతం మాస్ జాతర మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత రైటర్ భాను డైరెక్షన్లో ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సూపర్ హీరో మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే దానికి సంబంధించి అఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. తెలుగు సినిమాల్లో ప్రస్తుతం సూపర్ హీరో కథలకి మంచి మార్కెట్ ఉంది. రవితేజ వంటి స్టార్ హీరో ఇలా పాత్రలు చేస్తే ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయం. రవితేజ సూపర్ హీరోగా కనిపించాలంటే ఆయన కథా శైలిలో స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్, సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ చేర్చడం అనేది చాలా ముఖ్యమని మేకర్స్ భావిస్తున్నారు. మొదటిసారి సూపర్ మ్యాన్ తరహాలో సినిమా చేస్తున్న రవితేజ ఎలాంటి విజయం సాధిస్తాడు అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.